సర్దార్ గబ్బర్ సింగ్ సాంగ్ టీజర్ తర్వాత ఏదమ్మా మీలో ఉండేటువంటి సర్దార్ గబ్బర్ సింగ్ అందరూ ఒకసారి కండువా తీసి ఇలా ఊపండి. సర్దార్ గబ్బర్ సింగ్ ట్రెండ్ని ఫాలో అవ్వరు, ఏం చేస్తారు? ట్రెండ్ సెట్ చేస్తారు. ఓకే, సో ఈ ట్రెండ్ని మనందరం ఫాలో అవుతూ ఉన్నాము. గబ్బర్ సింగ్లో అలాగే సర్దార్ గబ్బర్ సింగ్లో కూడా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి ఒక రౌడీ గ్యాంగ్ ఇక్కడ ఉన్నారు. రౌడీ గ్యాంగ్ అనగానే బ్రహ్మాజీ గారు అలర్ట్ అయిపోయారు. మిమ్మల్ని కాదు, మీరు కాదు. మన రౌడీ గ్యాంగ్ అంతాక్షరి అద్భుతంగా పాడినటువంటి ఆర్ వండర్ఫుల్ సింగర్స్ ఎక్కడున్నా సరే ఒకసారి మా అన్నయ్యలు వస్తున్నారు, రండి ప్లీజ్. ఒక్కొక్కళ్ళకి అప్పటికి ఇప్పటికి జుట్టుకి బాగా నూనె పెట్టినట్టున్నారు, ఇంకొంచెం పెరిగింది. రండి ప్లీజ్ కమ్. నమస్కారం నమస్కారం. 1 2 3 4 5 ఆయన కొంచెం లేట్ అయింది. 6 7 8 నా కాళ్ళు ఎక్కడున్నాయో నాకే కనిపించట్లేదు చాలాసేపటి నుంచి. హలో, బాగున్నారా? ఇప్పుడు ఎవరికి మైక్ ఇవ్వాలి నేను? మీకు ఏం చేస్తురి ఎప్పుడు ఇలాగే చేస్తురా? ఈరోజే ఇలా చేస్తురా? ఏది ఒకసారి మాట్లాడతారా? సూపర్గా చెప్పండి, సర్దార్ గబ్బర్ సింగ్ ఎలా ఉండబోతున్నారు? మీ నెత్తి మీద టవల్స్ ఉన్నాయి కదా, ఒక్కసారి తెలుపండి. ఆ టవల్లో పవర్ ఎంత ఉందో తెలుసా? అది తెలీదా? ఒక్కసారి టవల్ తెలిపారంటే బుల్లెటే. సాయి ఎక్కడ? సాయి, ఆ రోజు పాడిన పాట మళ్ళీ ఈరోజు పాడగలవా? మా దేవుడి కోసం ఒక్కసారి కాదు, 1,00,000 సార్లు ఆడతా. కొట్టకురా తిట్టకురా మామా ముద్దుల మామా మీద మామా ముద్దుల మామా. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ నా పాటకి లిప్ సింక్ చేస్తూ అభినయిస్తారు. కొంచెం ఇటు రండి. రెడీ? సారీ, ఈయన కొంచెం జుట్టు దూడడానికి లేట్ అయింది, అందుకని మెల్లిగా రావాల్సి వచ్చింది. ఆయనకి క్షమించేద్దాం. రెడీ? అమ్మా చూడాలి, అమ్మా నాన్నను చూడాలి, అమ్మకు ముద్దులు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా. బాబు, మీ అమ్మ ఆడిటోరియం బయట ఉంది బాబు, బయట ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గబ్బర్ సింగ్ టీమ్, సర్దార్ గబ్బర్ సింగ్లో కూడా మాకు అలాగే కనిపించబోతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో డైరెక్టర్ గారికి, ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మీ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. గబ్బర్ సింగ్ సినిమాతో మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ దొరికింది, మంచి గుర్తింపు వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్తో అది రెట్టింపు కాదు, 100 రెట్లు అవ్వాలని మేము అందరం ఆశిస్తున్నాం. ఏమంటారు? ఓకే, సో థ్యాంక్ యూ ప్లీజ్, థ్యాంక్ యూ. వీళ్ళందరితో మనం పరిచయాలు పెంచుకోవడంలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ చెల్లెమ్మకి వీళ్ళందరూ అండగా నిలబడతారు కదా అన్నయ్యలు. థ్యాంక్ యూ. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తే ఆ ట్రెండ్ సినిమా ఇండస్ట్రీ అంతా ఫాలో అయిపోతుంది. అత్తారింటికి దారి ఏది వచ్చింది, ఒక దారి చూపించారు. ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాలు చాలా వచ్చేసాయి. మరి ఇప్పుడు ఒక మాస్ ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ స్టోరీతో వచ్చేస్తున్నారు డిఫరెంట్ కోణంలో. మరి యాక్షన్ సీక్వెన్సెస్ అంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఇక్కడ రావాల్సిందే. మా మూవీస్లో వచ్చేస్తూ గబ్బర్ సింగ్ ఎలాంటి ఫైట్లు చేయబోతున్నారు? మీరు సర్దార్ గబ్బర్ సింగ్తో ఎలాంటి ఫైట్లు చేయించారు? నోరు విప్పండి ప్లీజ్, పెదవి విప్పండి. ఓ, నేను మైక్ ఇస్తే కదా, ఇదిగోండి తీసుకోండి. మీకు కూడానా? ఓకే, చెప్పండి. పవన్ గారికి ఒక తిక్కు ఉంది,
దానికి ఒక మీకు లెక్క ఉంది. సారీ క్షమించాలి పవన్ సార్ ఫ్రెండ్స్ అందరికీ. మీ హీరోని మేము ఎక్కువ ఇబ్బంది పెట్టే ఈ సినిమాలో ఎక్కువ కష్టపెట్టాము. అది మీకోసమే, మీ ఆనందం కోసం. ఒకసారి చూసిన తర్వాత కూడా మాకు బాధ వేసింది. ఈ సినిమాలో ఆయన చేసిన సినిమాలు అన్నిటికంటే ఎక్కువ కష్టపడ్డాడు. మీ ఆనందం కోసం, మీ సంతోషం కోసం ఈ సినిమాలో బాగా కష్టపెట్టించాము. వెరీ గుడ్. ఈ సినిమాలో గబ్బర్ సింగ్ కంటే 100 రెట్లు బాగుంటాయి ఫైట్స్. థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధైర్యాలు చెబుతూ, మా టెక్నీషియన్స్, డైరెక్టర్ బాబీ, కెమెరామెన్స్, ఆల్ డైరెక్టర్స్, ఆల్ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ మ్యాన్ ప్రకాష్ గారికి, మాకు అన్నం పెట్టిన ప్రొడ్యూసర్ శరత్ గారికి ధన్యవాదాలు చెబుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడితే ఆయన మాట్లాడేసినట్టేనా? ఆయన ఏమైనా మాట్లాడతారా? నమస్తే. వేదిక ముందు ఉన్న పెద్దలు, ఫ్యాన్స్ అందరికీ, ఫ్యాన్స్కి మేము ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు ప్రతి క్షణం మీ అందరినీ ఒక్కొక్క షార్ట్కి ఫ్యాన్స్ గురించి తలుచుకుంటూ పనిచేస్తుంటాం మేము. అంటే ఈ షాట్ చేసేటప్పుడు ఫ్యాన్స్కి నచ్చుద్ది, ఈ షాట్ చేసేటప్పుడు ఫ్యాన్స్కి నచ్చుద్ది అనే ఉద్దేశంతో బాబు కూడా మేము ఫైట్ చేసేటప్పుడు మీ గురించి కొన్ని 100 మాటలు మీ గురించి చెప్తుంటాడు బాబు. గ్రేట్ బాబు. ఎందుకంటే నా గురించి వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, నా గురించి బాగా ఎక్స్పెక్ట్లో ఉంటారు, వాళ్ళకి తగ్గట్టు మనం చేయాలని నిరంతరం ఈ సినిమాలో హోంవర్క్ చేసాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, బాబుకి, డైరెక్టర్ బాబు గారికి, టెక్నీషియన్స్ అందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, అలాగే మా ఫైటర్స్ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఈ సినిమాలో అన్ని స్టైల్స్ మిక్స్ చేసాము. ఒక స్టైల్ అని కాదు, అన్ని స్టైల్స్ ఒక్కొక్క ఫైట్లో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ బాబు చేశారు. ఈ సినిమాలో ఎక్కువ కష్టపడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే లక్ష్మణ్ గారు ఇప్పుడు సాధారణంగా సింగర్ వచ్చారనుకోండి, ఒక పాట పాడమని అడుగుతాం, డాన్సర్ వస్తే ఒక స్టెప్ వేయమని అడుగుతాం. మరి మీరేదైనా దీంతో ఒక ఫైట్ చూసారా? ఇందులో ఉండే పవర్ ఏమిటంటే ఫైట్ మాస్టర్లు కూడా పట్టుకోవడానికి భయపడుతున్నారు. ఇది ఉంటే చాలమ్మా, మనం ఎక్కడైనా హాయిగా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఒక మౌన విప్లవం. గొంతు విప్పారంటే 1,00,000 గొంతులతో సమానం. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా జనం జనం జనం. ఇది జనం కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం.